I hope you are doing great. ఈరోజు మన వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం గైస్. సో వాట్ ఇస్ ద టాపిక్? వెక్టార్స్ విత్ కాన్సెప్ట్ ఫర్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్. వెక్టార్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అది జేఈ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 or 2 క్వశ్చన్స్ గ్యారెంటీ వస్తాయి. ఇన్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 6 క్వశ్చన్స్ వస్తాయి, ఏపీ ఎంసెట్ కానీ టీఎస్ ఎంసెట్ కానీ. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీనికి కాన్సెప్ట్ వైజ్గా మీరు నేర్చుకోవాలి. అదేంటనేది మనం చూద్దాం. What we have to discuss in today's video? Vectors with concept for objective type examinations. Okay, I am Lakshmi. Welcome to my channel Maths Super Tips and Tricks. ఈ ఛానల్లో ఎంసెట్ అండ్ జేఎంఈని సంబంధించిన మ్యాథమెటిక్స్ సంబంధించిన టోటల్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను విత్ అమేజింగ్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఐమ్ యూజింగ్. దోస్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. If you not yet watch my previous videos, please watch them, whose links are added in below description as a playlist. Okay, without delay, let's get start today's video. Before start the video, I'm requesting you all, please subscribe my channel. At the same time, click the bell notification. Then every video notified to you. ఓకే, ఈ వీడియోస్ మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎందుకంటే నేను ఈజీ మెథడ్, సింపుల్ మెథడ్ విత్ కాన్సెప్ట్ ప్రీవియస్ జేఈ మెయిన్స్ ఎంసెట్ క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. అవన్నీ మీకు అప్లికేషన్ పరంగా బాగా యూజ్ అవుతుంది. మీకు తెలుసు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్ అంటే టైం ఇంపార్టెంట్. విత్ ఇన్ షార్ట్ టైమ్ యూ హ్యావ్ టు ఫోకస్ ద మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఇఫ్ యూ నో ద షార్ట్ కట్ మెథడ్స్. ఆర్ యూ రెడీ? వితౌట్ డిలే ఎంటర్ ఇన్ టు ద టాపిక్, రైట్? Now we'll discuss about the representation of vector. First, vector ante ento telusukundam. Vector is a physical quantity which has both magnitude and direction. What is a vector? Is a physical quantity which has both magnitude and direction. For example, velocity. Velocity is one of the vector which has a magnitude with the direction. Maybe acceleration. ఇలాంటివన్నీ physical quantities అన్నమాట. ఇవన్నీ vectors అంటాం. Just only few examples I have given. ఓకే, ఇప్పుడు వెక్టార్స్ రిప్రజెంటేషన్ ఎలా చేయాలి? మనకు మ్యాథ్స్ అంటే రిప్రజెంటేషన్ సింబల్ కదా. వెక్టార్స్ని 3 వేస్లో రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే వెక్టర్ వీ కెన్ రిప్రజెంట్ యాజ్ అ సింగిల్ లెటర్ లైక్ ఏ విత్ డైరెక్షన్, బి అనదర్ వెక్టర్ విత్ డైరెక్షన్, సి వన్ మోర్ వెక్టర్ విత్ ద డైరెక్షన్. సింగిల్ లెటర్ ఇది ఏబిసిలు దేన్ని ఇండికేట్ చేస్తాం? సపోజ్ ఏ విత్ బార్ యూజ్ చేస్తాం కదా, బార్ కానీ యారో కానీ యూజ్ చేస్తాము. ఈ ఏ అనేది మ్యాగ్నిట్యూడ్, ఈ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ అవుతుంది విత్ డైరెక్షన్. అలాగే బీసీలు కూడా. ఇది ఒక వే. ఇంకా సెకండ్ ఏంటంటే వెక్టర్ వీ కెన్ రిప్రజెంటెడ్ యాజ్ అ డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్. డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ అంటే ఇక్కడ కంపల్సరీ 2 పాయింట్స్ ఉంటాయి మనకి. ఇక్కడ చూడండి, అంటే ఏ బి నుంచి ఒక డైరెక్షన్ లైన్ సెగ్మెంట్ ఉంది. దిస్ ఈజ్ ఏ పాయింట్, దిస్ ఈజ్ బి పాయింట్. ఓకేనా? యారో పెట్టేస్తున్నాము డైరెక్షన్. ఇందులో ఏని ఏమంటామంటే ఫస్ట్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ ఇనిషియల్ పాయింట్. ఇనిషియల్ పాయింట్ లేదా టెర్మినల్ స్టార్టింగ్ పాయింట్ అంటాం. ఇన్ కేస్ ఆఫ్ ఏ, బి వచ్చేసరికి ఫైనల్ పాయింట్ ఆర్ టెర్మినల్ పాయింట్ అంటాం. ఫైనల్ పాయింట్ ఆర్ టెర్మినల్ పాయింట్. ఇలా మనం వెక్టర్ని డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్లో కూడా ఇండికేట్ చేస్తాం. ఇందులో ఏంటంటే ఏబి అనేది దాని మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏబిని మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దట్ వెక్టర్ అంటాం. ఇంకా వెక్టర్స్ మనం ఆర్డర్ ట్రయడ్లో కూడా ఇండికేట్ చేస్తాం. ఆర్డర్ ట్రయడ్ అంటే ఏంటి? ఇట్ హ్యాస్ అ 3 కోఆర్డినేట్స్, దట్ ఈస్ ఎక్స్ కోఆర్డినేట్, సమ్ వై కోఆర్డినేట్, సమ్ జెడ్ కోఆర్డినేట్. అలా ఆర్డర్ ట్రయడ్లో కూడా ఇండికేట్ చేస్తాం. ఇందులో XYZ అంటే ఎనీ రియల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెక్టర్ని ఇలా రాసాను అనుకోండి. ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ రైట్ లైక్ దిస్ మీన్స్ ఎక్స్ సమ్ 2 సమ్ 3. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెక్టర్ ఇన్ ఆర్డర్ ట్రయడ్. ఈ ఆర్డర్ ట్రయడ్కి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ సమ్ వెక్టర్స్లో రాస్తాం. అదేంటనేది నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. రిప్రజెంటేషన్ అయిపోయింది కదా. రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్స్ ఈజ్ ఇంపార్టెంట్. వెక్టర్ని ఎలా రిప్రజెంట్ చేస్తామో మనకు తెలియాలి, రైట్? నౌ విల్ డిస్కస్ సమ్ మోర్ పాయింట్స్. ఇంకా వెక్టర్, పొజిషన్ వెక్టర్ చాలా 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 ఇంపార్టెంట్. పొజిషన్ వెక్టర్ అంటే సింపుల్గా చెప్పాలంటే పొజిషన్ వెక్టర్ మీన్స్ వెక్టర్ ఆఫ్ ఏ సమ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసాను చూడండి, లెట్ ఓపీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బార్. ఇందులో పి అనేది పాయింట్, దాని పొజిషన్ వెక్టర్ ఆర్ విత్ ఇనిషియల్ పాయింట్ ఓ. మీకు చెప్పాను కదా ఏబిలో ఏ ఇనిషియల్ పాయింట్. ఇక్కడ ఇనిషియల్ పాయింట్ జనరల్గా మన పొజిషన్ వెక్టర్కి ఓ అనే ఇనిషియల్ పాయింట్ తీసుకుంటాం. ఓకే, సపోజ్ ఓపీ ఈజ్ ఆర్ బార్ ఈజ్ వన్ ఆఫ్ ద వెక్టర్. What is the meaning of this is? This R is a position vector of this P with initial point O. With respect to, we can call it as with respect to O. Okay na? జనరల్గా మనకి సపోజ్ ద వర్టిసెస్ ట్రయాంగిల్ ఉందనుకో, ట్రయాంగిల్కి వర్టిసెస్ ఉంటాయి కదా. వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అని చెప్పినప్పుడు ఏబిసి
పొజిషన్ వెక్టర్గా తీసుకోవాలి. సమ్వేర్ ఎల్స్ ఓ ఈజ్ దేర్. ఓకే, మేబీ quadrilateral like 4 vertices of a any quadrilateral will go like this. 4 vertices like A, B, C, D. వీటిని పొజిషన్ వెక్టర్ అని మెన్షన్ చేస్తాడు. పొజిషన్ వెక్టర్ అంటే ఏంటి? కంపల్సరీ వెక్టర్ ఆఫ్ ఏ పాయింట్ విత్ ఇనిషియల్ పాయింట్ జనరల్లీ సమ్వేర్ ఎల్స్ ఓ. ఓకే, ఈ విధంగా మనం పొజిషన్ వెక్టర్ని డిస్కస్ చేస్తాం. పొజిషన్ వెక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. త్రోట్ వెక్టర్స్లో మనం పొజిషన్ వెక్టర్ అనే వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. పొజిషన్ వెక్టర్ అంటే వెక్టర్ ఆఫ్ ఏ పాయింట్. ఈజ్ ఇట్ క్లియర్? నౌ విల్ డిస్కస్. ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాము? వెక్టర్ అంటే ఏంటి, వెక్టర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, అదేవిధంగా పొజిషన్ వెక్టర్ అనేది ఏంటి, పొజిషన్ వెక్టర్ అంటే తెలుసుకున్నాం. ఇప్పుడు వెక్టర్స్లో టైప్స్ ఉంటాయి, కొన్ని టైప్స్ ఇక్కడ డిస్కస్. యూనిట్ వెక్టర్ అంటే ఏంటంటే magnitude of the vector is one, that is called as unit vector. వెక్టర్ లెంగ్త్, magnitude అన్న లెంగ్త్ అని ఒకటి 1 ఉంటే దాన్ని యూనిట్ వెక్టర్ అంటాం. ఇక్కడ నేను ఒక పాయింట్ రాసాను కదా, ఇది ఇంపార్టెంట్ మనకి మ్యాథ్స్లో. ఏంటిది? ద యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ఈస్ ఏ బార్ బై మాడ్ ఏ. మాడ్యులేట్స్ అంటే ఇది మాడ్ ఏ. ఎలా కనుక్కోవాలి ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. సో వాట్ ఈస్ ఫార్ములా టు ఫైండ్ అవుట్ ద యూనిట్ వెక్టర్ విచ్ ఈస్ ప్యారలల్ టు ఏ బార్ ఈస్ ఏ బార్ బై మాడ్ ఏ. మాడ్ ఏ అంటే ఆ వెక్టర్ దాని మాడ్యులస్తో డివైడ్ చేస్తే మనకి యూనిట్ వెక్టర్ వస్తుంది. జనరల్గా యూనిట్ వెక్టర్ని ఏ క్యాప్ లేదా ఈ అనే వెక్టర్తో ఇండికేట్ చేస్తాం జనరల్గా. ఓకేనా? సో నెక్స్ట్ టైప్ ఏంటంటే నల్ వెక్టర్. నల్ వెక్టర్ అంటే సింపుల్గా మ్యాగ్నిట్యూడ్ 0 ఉండాలి. యూనిట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ 1 ఉంది కదా, నల్ వెక్టర్ అంటే మ్యాగ్నిట్యూడ్ 0 ఉండాలి. ఓకేనా? లైక్ దట్ వీల్ డిస్కస్ టైప్స్ ఆఫ్ వెక్టర్స్. వీ విల్ డిస్కస్ ఫ్యూ మోర్ టైప్స్ ఆల్సో. రెడీ? ఎస్, నెక్స్ట్ కో ఇనీషియల్ వెక్టర్స్. కో ఇనీషియల్ వెక్టర్స్ అంటే ఆ వర్డ్లోనే ఉంది మీనింగ్. కో అంటే కోయిన్సైడ్ ఇనీషియల్ పాయింట్. ఇనీషియల్ పాయింట్ సేమ్ ఉన్న వెక్టర్స్ని కో ఇనీషియల్ వెక్టర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ గ్రాఫ్ డ్రా చేసాను చూడండి. జస్ట్ వెయిట్. నెక్స్ట్ టైప్ ఈస్ కో ఇనీషియల్ వెక్టర్స్. కో ఇనీషియల్ వెక్టర్స్ వర్డ్లోనే ఉంది మీనింగ్. కో అంటే కోయిన్సైడ్, ఇనీషియల్ ఇనీషియల్ పాయింట్ కోయిన్సైడ్ వెక్టర్ని కో ఇనిషియల్ వెక్టర్స్ అంటారు. స్టార్ట్స్ ఫ్రమ్ సేమ్ పాయింట్ అంటే సేమ్ ఇనిషియల్ పాయింట్. సేమ్ ఇనిషియల్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రాఫ్ చూడండి. ఇందులో మనకి ఏం తెలుసు? ఓకే, ఇందులో ఓఏ, ఓబి, ఓసి. ఇందులో ఓ అనేది ఇనిషియల్ పాయింట్. అంటే ఓ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓఏ, ఓబి, ఓసి. ఓఏ, ఓబి, ఓసి అని ఏమంటారు? కో ఇనిషియల్ వెక్టర్స్ అంటారు. కో ఇనిషియల్ వెక్టర్స్ అంటే స్టార్ట్స్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్. అది ఓ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ అయితే వాటిని కో ఇనిషియల్ వెక్టర్స్ అంటారు. ఓకేనా? రైట్. ఎస్, నెక్స్ట్ కొలీనియర్ లేదా ప్యారలల్ వెక్టర్స్. కొలీనియర్ లేదా ప్యారలల్ వెక్టర్స్ అంటే దే ఆర్ లై ఆన్ ఏ సేమ్ లైన్ ఆర్ ప్యారలల్ లైన్స్. ఒకే లైన్లో కానీ ప్యారలల్ లైన్స్ ఉండవాడిని కొలీనియర్ లేదా ప్యారలల్ వెక్టర్స్ అంటారు. దీంట్లో కండిషన్స్ ఉన్నాయి. ఏంటి కండిషన్స్ అని చూద్దాం. జనరల్గా ఏ ఒక వెక్టర్ అనుకోండి, బి ఇంకో వెక్టర్. దాని సింబల్ ఏంటి? ఏ ఈజ్ ప్యారలల్ టు బి అంటాం, లేదా ఏ కొలీనియర్ విత్ బి అంటాం. దీనికి కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ ఏంటనేది సమ్స్ దగ్గర డిస్కస్ చేస్తాను. ఏ కొలీనియర్ విత్ బి అంటాం. ఓకేనా? అలాగే ఆర్థోగనల్ యూనిట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్థోగనల్ యూనిట్ వెక్టర్స్ అంటే విట్ ఈస్ డినోటెడ్ బై ఐ బార్, జే బార్, కే బార్. ఈ ఐజేకేని ఆర్థోగనల్ యూనిట్ వెక్టర్స్ అంటారు. ఇవి ఏంటంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ అలాంగ్ ది ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్. ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్. ఐ ఈజ్ అలాంగ్ ది ఎక్స్ యాక్సెస్, ఓఎక్స్, ఓవై, ఓజెడ్. ఐ అనేది ఎక్స్ యాక్సెస్ పైన ఉంటుంది, జే వై యాక్సెస్ అండ్ కే ఆన్ జెడ్ యాక్సెస్. మీకు తెలుసు కదా ఎక్స్ వై జెడ్లు ఏంటి? ఆర్థోగనల్ coordinates అంటే x is perpendicular to y, x axis perpendicular to y axis, y axis perpendicular to z axis, z axis perpendicular to x axis. ఇవి ఆర్థోగనల్ యాక్సెస్ కాబట్టి వీటిపైన ఉంటాయి. ఇవి ఐజేక్యూఎల్. ఈ ఐజేక్యూఎల్ యూనిట్ వెక్టర్స్ కూడా, అంటే వీటి మ్యాగ్నిట్యూడ్ 1 ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఆర్థోగనల్ యూనిట్ వెక్టర్స్ రిప్రజెంటెడ్ యాజ్ ఐజేకే. క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక వెక్టర్ ఇచ్చాడు అనుకో, దానికి మ్యాగ్నిట్యూడ్ కానీ లెంగ్త్ కానీ ఎలా కనుక్కుంటాం? లెంగ్త్ ఆర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్. దాని డెఫినేషన్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. ఏబి అనే వెక్టర్ ఉందనుకోండి, ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ టు బి ఈజ్ కాల్డ్ ఎస్ లెంగ్త్ ఆర్ మ్యాగ్నిట్యూడ్. ఇక్కడ డెఫినేషన్ కన్నా మనకి ఇక్కడ ఫార్ములా ఇంపార్టెంట్. సపోజ్ ఓపీ ఈజ్ వన్ ఆఫ్ ద వెక్టర్, ఇట్ ఈజ్ ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే. చూడండి, ఈ ఎక్స్వై జెడ్లో ఉంది విత్ ఐజేకే ఆర్థోగనల్ యూనిట్ వెక్టర్స్. దీన్ని ఏమంటామంటే ఓపీ వెక్టర్ అంటే ఐజేకే లీనియర్ కాంబినేషన్ అంటారు.
లీనియర్ కాంబినేషన్ అంటే సమ్ వెక్టర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద స్కేలార్ సమ్ XYZ. XYZ అంటే స్కేలార్స్ అన్నమాట. స్కేలార్స్ ఆల్సో నోన్ యాజ్ రియల్ నెంబర్స్. ఓకేనా? మన మ్యాథ్స్ లాంగ్వేజ్లో అయితే స్కేలార్స్ అంటే రియల్ నెంబర్స్. ఇక్కడ ఓపీ అనేది XI ప్లస్ YJ ప్లస్ జెడ్కి ఉందనుకో, దాన్ని మాడ్యులస్ ఏంటంటే సింపుల్గా √X² ప్లస్ Y² ప్లస్ Z². ఇది డైరెక్ట్గా ఓపీజికల్ √X², మాడ్యుల్ ఓపీజికల్ √X² ప్లస్ Y² ప్లస్ Z² ఎప్పుడు తీసుకుంటామంటే ఆ వెక్టర్ ఐజేకేల్ కాంబినేషన్ లేదా ఆర్డర్ ట్రయడ్. దీన్ని ఇలా కూడా రాయొచ్చు. XI ప్లస్ YJ ప్లస్ ZKని సింపుల్గా X, Y, Z యాజ్ ఎ పొజిషన్ వెక్టర్ కింద రాయి. చెప్పాను కదా పొజిషన్ వెక్టర్ అంటే it is XYZ is a vector of a point P with initial point O. ఇది మనకి మ్యాగ్నిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెక్టర్ ఇచ్చాను. సపోజ్ వెక్టర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2i minus 3j plus k ఇచ్చాను. What is this magnitude? Mod A is equals to what according to this formula? √A² అంటే 2 square 4 ప్లస్ -3 హోల్ స్క్వేర్ అంటే 9, మైనస్లో స్క్వేర్లో మైనస్ కూడా ప్లస్ అయిపోతుంది. అండ్ k కోషన్ 1 square is 1 అంటే 9 ప్లస్ 4 ప్లస్ 1 అంటే 14, √14. మేబీ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండొచ్చు, లేదు. ఒకేలా మ్యాగ్నిట్యూడ్ మనకు అనుకున్నాం. ఒకవేళ మనకి ఐజేకాలు కాకుండా వేరే ఉన్నప్పుడు ఎలా చేయాలనేది సమ్స్ దగ్గర నేను డిస్కస్ చేస్తాను. దానికి వేరే డేటా ఇస్తాడు వాడు, ఆ డేటా ప్రకారం మనము సమ్స్ చేస్తాం. కానీ ఐజేకే లీనియర్ కాంబినేషన్ ఇచ్చినప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఏంటని తెలుసుకోండి. రైట్? ఇప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్. ఎప్పుడు వెక్టర్స్ యాడ్ అవుతాయి, ఎలా యాడ్ చేస్తాం అనేది చూద్దాం. అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్, వెన్ ద అడిషన్స్ ఆఫ్ 2 vectors is possible, first we can understand this example. In the AB vector and BC vector, we can understand that in the first vector AB, terminal point B is same as in second vector BC, initial point B. రెండు సేమ్ ఉండాలి. అంటే ఫస్ట్ వెక్టర్లో టెర్మినల్ పాయింట్, సెకండ్ వెక్టర్లో ఇనిషియల్ పాయింట్ సేమ్ ఉండాలి. చెప్పాను కదా, టెర్మినల్ పాయింట్ అంటే ఫైనల్ పాయింట్, ఇనిషియల్ పాయింట్ అంటే స్టార్టింగ్ పాయింట్. ఈ రెండు సేమ్ ఉన్నప్పుడు మనం వెక్టర్ ఎడిషన్ని చేస్తాం. వాట్ ఈజ్ ఆల్ ఇయర్ ఇక్కడ ఎప్పుడు ఏది సేమ్ ఉంది? ఇనిషియల్ పాయింట్ ఇస్ సేమ్ as టెర్మినల్ పాయింట్. దీన్ని వెక్టర్ ఎడిషన్ అప్పుడే పాసిబుల్ అవుతుంది. వెక్టర్ ఎడిషన్ ఈజ్ పాసిబుల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. రైట్? when the addition of 2 vectors is possible, in case of terminal point of, what is that? In case of initial terminal point of first vector is same as initial point of second vector. అప్పుడు వాటి రెండింటిని యాడ్ చేస్తాం. ఎలా యాడ్ చేస్తామంటే చూడండి, AB ప్లస్ BC యాడ్ చేసినప్పుడు ఆ రిజల్టెంట్ వెక్టర్ AC డైరెక్షన్లో ఉంటుంది. AC డైరెక్షన్ అంటే AB ప్లస్ BC యాడ్ అయితే మధ్యలో B అనేది మిస్ అయిపోయి ఏసీకి వస్తుంది. అందుకని మనము వెక్టర్ ఎడిషన్ రిప్రజెంట్స్ ట్రయాంగిల్లా ప్యారలగ్రామ్లా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వన్ వెక్టర్ AB అండ్ AB నుంచి BC స్టార్ట్ అయింది అంటే BC ఈజ్ అనదర్ వెక్టర్. సో రిజల్టెంట్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ AC. రైట్? అందుకని వెక్టర్ అడిషన్ ఈజ్ రిప్రజెంట్స్ ట్రయాంగిల్లా అంటాం. AB వన్ వెక్టర్, BC ఈజ్ అదర్ వెక్టర్, దెన్ దిస్ ఈజ్ రిజల్టెంట్ ఈజ్ AB ప్లస్ BC. ఓకే, అలాగే దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తే ప్యారలగ్రామ్ లా కూడా వస్తుంది. వెక్టర్ ఎడిషన్ ఈజ్ ట్రయాంగులర్ లా ఆర్ ప్యారలగ్రామ్ లా అంటాం. మెయిన్ ఇక్కడ వెక్టర్ ఎడిషన్ నొటేషన్ చాలా ఇంపార్టెంట్. 2 vectors ఇచ్చి 3 vectors ఇచ్చి యాడ్ చేయడం తెలుసు మీకు, చేయొచ్చు. కానీ నొటేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు 2 vectors ఎడిషన్ పాసిబుల్ అవుతుందని మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను PQ QR ఇచ్చాను అనుకోండి, PQ QR యాడ్ చేయొచ్చు కదా. ఎందుకు? ఇందులో ఫస్ట్ వెక్టర్లో సెకండ్ పాయింట్ టెర్మినల్ పాయింట్, సెకండ్ వెక్టర్లో ఇనిషియల్ పాయింట్ సేమ్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయొచ్చు. ఒకవేళ నేను QRRS ఇచ్చాను అనుకో, యాడ్ చేయొచ్చా లేదా? ఎస్. ఇలా ఇది కూడా లెటర్స్ ఏమన్నా కావచ్చమ్మా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, RR సేమ్ ఉన్నాయి. అలాంటప్పుడు అవి కూడా మనం యాడ్ చేయొచ్చు. ఈ విధంగా మనం అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్ గురించి డిస్కస్ చేయాలి. ఈ అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్, అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్. అదేంటనేది చూద్దాం. సరేనా? రైట్. ఈ అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్ బేస్ చేసుకొని ఏదైనా 2 పాయింట్స్ ఉన్నాయనుకో, లైన్ జాయినింగ్ ద 2 పాయింట్స్ వెక్టర్ ఏంటి? ద వెక్టర్ లైన్ జాయినింగ్ ద 2 పాయింట్స్. సపోజ్ A is one point, B is other point, then the vector line joining the AB, that is AB bar we can write, bar or arrow we can write, is equals to OB minus OA. ఇందులో B అనేది ఏంటి? టెర్మినల్ పాయింట్ కదా, దాని పొజిషన్ వెక్టర్ ముందు రాయాలి. అంటే OB మైనస్ అంటే టెర్మినల్ పాయింట్ పొజిషన్ వెక్టర్ మైనస్ ఇనిషియల్ పాయింట్ పొజిషన్ వెక్టర్ రాయాలి. అది AB, BC, CA ఏదైనా కావచ్చు. ద వెక్టర్ లైన్ జాయినింగ్ ది AB ఈజ్ ఈక్వల్స్ టు పొజిషన్ వెక్టర్ ఆఫ్ ద టెర్మినల్ పాయింట్ మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఇనిషియల్ పాయింట్.
సపోజ్ నేను ఏబిసి అనే 2 వెక్టర్ పాయింట్స్ ఇచ్చాను అనుకో, లైక్ ఏ ఒక పాయింట్ ఇచ్చాను, ఏ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 2 3, ఓకే, బి ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 0 1 5 ఇచ్చాను. నాకు కావాల్సింది ఏబి వెక్టర్ కావాలి. అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఇందులో ఏబి అంటే ఏం రాయాలి, ఫస్ట్ బి తీసుకోవాలి. దీన్ని ఓబి మైనస్ ఓఏ అనే బదులు షార్ట్ ఫామ్లో బి మైనస్ ఏ కూడా రాయొచ్చు. బి మైనస్ ఏ అంటే ఏంటి, టెర్మినల్ పాయింట్ బిలోంచి ఇనిషియల్ పాయింట్ ఏ తీసేయాలి. వాట్ ఈస్ ద బి మైనస్ ఏ, 0, బి మైనస్ ఏ ఇయర్ 0 minus 1 is -1, 1 minus 2 is -1 and 5 minus 3 is 2. ఎప్పుడు కూడా టెర్మినల్ పాయింట్ నుంచి ఇనిషియల్ పాయింట్ తీసేయాలి. ఇక్కడ ఓ అనేది మనకి ఆబ్జెక్టివ్లో అవసరం లేదు, మనకి టైం సేవ్ కాదు, జస్ట్ సింపుల్గా బి మైనస్ ఏ కూడా రాయొచ్చు. కానీ అకార్డింగ్ టు ద కాన్సెప్ట్ ఇట్ ఈజ్ ఓబి మైనస్ ఓఏ, రైట్. అలా మనం ఎనీ ఎగ్జాంపుల్ వీకంటే ఇది చాలా ప్లేసెస్లో యూజ్ అవుతుంది, అందుకని బాగా తెలుసుకోండి. ఇనిషియల్ పాయింట్ ఏంటి, ఎలా చేయాలి, ఫైనల్ టెర్మినల్ పాయింట్ ఇచ్చినప్పుడు లైన్ జాయినింగ్ ద వెక్టర్ ఏంటనేది ఇంపార్టెంట్, రైట్. ఇప్పుడు వెక్టర్ అడిషన్స్ అప్లికేషన్ ఏ కేసెస్లో ఉంటుంది. వెక్టర్ అడిషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టర్స్. సో వెక్టర్స్ని మనము మేజర్గా 2 పార్ట్స్గా డిస్కస్ చేయొచ్చు. వన్ ఈజ్ అడిషన్స్ ఆఫ్ వెక్టర్, అనదర్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్. అడిషన్స్ ఆఫ్ వెక్టర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టర్స్. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టర్స్, అంటే అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్లో పాయింట్స్ ఏం చెప్పుకున్నాము మనకు తెలుసు. ఇప్పుడు చెప్పాను కదా, అవన్నీ మనము ఎలా రికగ్నైజ్ చేయాలి, ఎలా అప్లై చేయాలో తెలుసుకోవాలంటే దీని అప్లికేషన్ కూడా తెలియాలి మీకు. ఇక్కడ అప్లికేషన్స్ రాసానంటే జనరల్గా ఏ క్వశ్చన్స్కి యూజ్ చేస్తామంటే సెంట్రాయిడ్ ఫైండింగ్. ఒక ట్రయాంగిల్ ఇస్తాడు లేదా టెట్రాయిడ్ అని ఇచ్చి సెంట్రాయిడ్ అడుగుతాడు, అప్పుడు మనం యూజ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఈ వెక్టర్స్ కనెక్టెడ్ విత్ 3 డైమెన్షనల్. 3Dలో మనం ఏవైతే అప్లికేషన్ చేస్తున్నామో అవే అప్లికేషన్స్ ఇక్కడ యూజ్ చేస్తాం. అది 3D నోటేషన్ ఉంటుంది, వెక్టర్ నోటేషన్, అదే డిఫరెన్స్, ఓకేనా. సెంట్రాయిడ్ కనుక్కోవడానికి యూజ్ చేస్తాం. ఇంకా ద పాయింట్ విచ్ డివైడ్స్ లైన్ జాయినింగ్ ద 2 పాయింట్స్ ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ. మనకు తెలుసు కదా, పాయింట్ డివైడ్స్ ఇన్ ద రేషియో m:n, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అంటే కనుక్కుంటాం కదా. 2Dలో 3Dలో కూడా అదే, ఇక్కడ వెక్టర్స్లో అయితే 3D అనమాట. అది ఫార్ములాస్ అప్లికేషన్స్ ఏంటంటే సమ్స్ చేసినట్టు చెప్తాను. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఓన్లీ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వీ కెన్ కమ్ అక్రాస్ డిపెండ్స్ ఆన్ దిస్ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టర్స్ అనేది చెప్తున్నాను, ఓకేనా. థర్డ్ పాయింట్ అంటే మనకి వెక్టర్ ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్ అండ్ ప్లేన్స్ కనుక్కోవడానికి కూడా ఇది యూజ్ చేస్తాం. దానికి ఫార్ములాస్ ఉన్నాయి, ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్ అండ్ ప్లేన్స్ కండిషన్స్ ప్రకారం ఫార్ములాస్ చూస్ చేసుకొని సమ్స్ చేసాడు. ఇంకా కొలీనారిటీ, కోప్లానారిటీ. కొలీనియారిటీలో కొలీనియర్ ఉంటుంది, నాన్ కొలీనియర్ ఉంటుంది. కోప్లానారిటీలో కోప్లానర్, నాన్ కోప్లానర్. అలాగే లీనియర్లీ డిపెండెంట్, లీనియర్లీ ఇండిపెండెంట్, ఇలా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఎక్సెట్రా అని రాసానంటే మనం సమ్స్ చేసేటప్పుడు ఇవన్నీ టచ్ అవుతాయి. అన్నీ ఒకేసారి నేర్చుకుంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ బ్రీఫ్గా కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఈరోజు వీడియోలో ముందు మనం నేర్చుకున్నాం. తర్వాత కొన్ని క్వశ్చన్స్ జస్ట్ బ్రీఫ్గా కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. కానీ కాన్సెప్ట్లో మెయిన్ పాయింట్స్ ఏమేమి డిస్కస్ చేస్తామో ఒకసారి రివిజన్ చేసుకోండి. వాట్ ఈజ్ అ వెక్టర్, రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్, తర్వాత పొజిషన్ వెక్టర్ ఏంటి, ఇంకేం చెప్పాను. సో టైప్స్ ఆఫ్ ద వెక్టర్స్ as well as additions of vectors, line joining the 2 points, vector line joining 2 points, and finally applications of vectors. ఈ అప్లికేషన్స్లో మనం ఏ క్వశ్చన్ చేసినప్పుడు ఇవన్నీ టచ్ అవుతాయి. అవి ఎలా ఏంటంటే డిస్కస్ చేద్దాం. కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు చెప్తాను. ఆర్ యూ రెడీ, రైట్? ఎస్, ఈ 2 క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్, ద యూనిట్ వెక్టర్ ప్యారలల్ టు, what is the asking, the unit vector parallel to I minus 3j minus 5k. దీన్ని సింపుల్గా మనము ఆర్డర్ ట్రయల్ ఎలా కూడా రాయొచ్చు కదా, 1 minus 3 minus 5. ఓకే, యూనిట్ వెక్టర్ అంటే ఏం చెప్పాను, ప్యారలల్ టు ఏ బార్ అంటే యూనిట్ వెక్టర్ ప్యారలల్ టు ఏ బార్ ఈస్ ఎస్ ఏ క్యాప్ లేదా ఈ ఈజ్ ఏ బార్ బై మాడ్ ఏ, ఓకేనా. ఇక్కడ ప్యారలల్ అన్నప్పుడు మనం ప్లస్ ఆర్ మైనస్ సైన్ యూజ్ చేయాలి. ఒక్కోసారి ప్లస్ సైన్ కానీ మైనస్ సైన్ కానీ ప్లస్ ఆర్ మైనస్ సైన్ కానీ యూజ్ చేయాలి. ఇన్ ద సేమ్ డైరెక్షన్ అప్పుడు ప్లస్ సైన్ యూజ్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్ అయినప్పుడు మైనస్ సైన్ యూజ్ చేయాలి. ఏమీ అనకుండా ప్యారలల్ అంటే ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేయాలి. ఇక్కడ మీకు తెలుసు ఏ అనేది ఏమి ఇచ్చాడు, వాట్ ఈజ్ ఏ, గివెన్ వెక్టర్ ఇస్ టేకెన్ అస్ సమ్ ఏ. సో దట్ వెక్టర్ మీన్స్ ఐ అంటే దాన్ని సింపుల్గా 1 minus 3 minus 5 రాసేస్తున్నాను బై విత్ ప్లస్ ఆర్ మైనస్ సైన్, ఓకేనా. బై మాడ్యులస్ అంటే చెప్పాను కదా, రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే 1 + 9 + 25. 1 + 9 + 25 అంటే 35. అంటే ప్లస్ ఆర్ మైనస్ 1/√35 ఆఫ్ 1 minus 3 minus 5. దట్ ఈస్ క్లియర్లీ సెకండ్ ఆప్షన్, రైట్. జస్ట్ యూ కెన్ అప్లై దిస్ ఫార్ములా, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఇంకా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఒక వెక్టర్ ఇచ్చాడు, ద వెక్టర్ t టైమ్స్ ఆఫ్ I ప్లస్ j ప్లస్ k ఇది యూనిట్ వెక్టర్ అన్నాడు. దెన్ t ఈజ్ ఈక్వల్ యూనిట్ వెక్టర్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏమి ఇచ్చాడు, మాడ్యులస్ ఈజ్ 1 అంటే మాడ్యులస్ ఆఫ్ సపోజ్ ఇప్పుడు ఇఫ్ యూ టేక్ దిస్ ఈజ్ ఏ బార్, ఓకే, mod a ఈజ్ గివెన్ యాజ్ 1, mod a ఈజ్ గివెన్ యాజ్ 1, mod a అంటే t అనేది కాన్స్టెంట్ ఇంటూ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఐజేకేలు కోషన్స్ 1 1 1 ఉన్నాయి కాబట్టి 1 ప్లస్ 1 ఈజ్ అ 1. ఓకే, t ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ అంటే ప్లస్ ఆర్ మైనస్ కదా, ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్స్ టు సారీ దిస్ ఈజ్ 1 ఈజ్ అ 1. ఓకేనా, నౌ వాట్ వీ వాంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1, వీ వాంట్ what do you want, t is equals to plus or minus 1 by root 3, that is clearly which option, fourth option. These two questions depends on unit vector, is it clear, right? ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 3 and 4 గమనించండి. ఇఫ్ ద వెక్టర్స్ 2 వెక్టర్స్ ఇచ్చాడు, దీన్ని సింపుల్గా మనం 2 కామా ఏ కామా 1 కింద రాయొచ్చు. నెక్స్ట్ వెక్టర్ -5 3b ఆర్ కొలీనియర్, దెన్ ఏబి వాల్యూస్ అడిగాడు. ఇప్పుడు 2 వెక్టర్స్ ఇలా ఉన్నాయనుకోండి, దీనికి షార్ట్ ట్రిక్ ఏంటంటే 2 వెక్టర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ a1 b1 c1, ఓకేనా, అనదర్ వెక్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a2 b2 c2 ఆర్ కొలీనియర్ ఉన్నప్పుడు కంపల్సరీ కండిషన్ ఏంటంటే a1 by a2 ఈజ్ ఈక్వల్స్ టు a1 by a2 ఈజ్ ఈక్వల్స్ టు b1 by b2 ఈజ్ ఈక్వల్స్ టు c1 by c2, ఇది యూజ్ చేసేసుకుంటే సరిపోద్ది. ఓకేనా, 2 వెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. a1 అంటే 2 by -5, b1 ఈజ్ a1 a2 అయిపోయింది, b1 b2 అంటే a by 3, c1 c2 దట్ ఈజ్ 1 by b. మనకి కాన్స్టెంట్ ఫస్ట్ ఉంది కదండి, ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే మనకి ఏబి వాల్యూస్ వస్తాయి. ఏ ఈజ్ -6/5 కెన్ గెట్, బి వాల్యూ బి ఈజ్ -5/2, 6/5 -5/2, విచ్ ఆప్షన్, ఎస్ ఇట్ ఈస్ క్లియర్లీ సెకండ్ ఆప్షన్. ఇలా మనకి 2 వెక్టర్స్ ఇచ్చి కొలీనియర్ అంటే ఈ విధంగా చేయాలి. అలా కాకుండా 3 పొజిషన్ వెక్టర్స్ ఇచ్చి కొలీనియర్ అన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఇస్ గివెన్ టీఎస్ ఎంసెట్ 2021 5th August షిఫ్ట్ 2. ఇందులో ఏంటంటే ద పాయింట్స్ ఏబిసి విత్ ద పొజిషన్ వెక్టర్స్ 1 2 3 పాయింట్స్ ఇచ్చాడు, పొజిషన్ వెక్టర్స్ అన్నాడు కాబట్టి పాయింట్స్ అని మెన్షన్ చేశాడు. చెప్పాను కదా, పొజిషన్ వెక్టర్ అంటే వెక్టర్స్ ఆఫ్ ఏ పాయింట్, అది కొలీనియర్ అన్నాడు. అప్పుడు ఎక్స్ ప్లస్ వై కావాలి, ఎక్స్ వైలు కనుక్కుంటే ఎక్స్ ప్లస్ వై వస్తుంది. ఇప్పుడు 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు కో ఇనిషియల్ వెక్టర్స్ తీసుకోవాలి. అంటే లేదు ఏబిబిసి 3 పాయింట్స్ నుంచి ఏబి ఒక వెక్టర్, బీసీ ఇంకో వెక్టర్. ఏబి వెక్టర్ అంటే ఏం చెప్పాను, ఓబి మైనస్ ఓఏ అన్నాను కదా, అంటే బి మైనస్ ఏ రాసాను సింపుల్. బి మైనస్ ఏ అంత అక్కడ 3 - 1 2 కామా 4 - x కామా 7 - 3 4, ఓకేనా, ఇది ఏబి. అలాగే బీసీ కూడా చేశాను, బీసీ ఈజ్ సి మైనస్ బి, ఓకేనా, బీసీ ఈజ్ నథింగ్ బట్ సి మైనస్ బి. సి మైనస్ బి చేసి సెకండ్ పాయింట్ మైనస్ ఫస్ట్ పాయింట్ చేయాలి. ఇక్కడ ఓబి బార్స్ పెట్టినా పెట్టకపోయినా ఆబ్జెక్టివ్లో మనకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి టైం ఇంపార్టెంట్. నెక్స్ట్ బీసీ అంటే ఏంటి, y -3, రైట్, ఫస్ట్ పాయింట్ ఈజ్ y -3, నెక్స్ట్ -2 -4 అవుతుంది -6, అండ్ -5 -7 ఈజ్ -12. సేమ్ ఇప్పుడు ఇక్కడ యూజ్ చేశాను కదా, అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఏబిసి 2 వెక్టర్స్ ఇవ్వకుండా ఏబిసి ఇచ్చాడు కాబట్టి ముందు ఏబిబిసి కనుక్కోండి. ఇట్లా సేమ్ కాన్సెప్ట్, వాట్ దట్ a1 by a2 దట్ ఈస్ 2 by y -3 ఈజ్ ఈక్వల్స్ టు 4 - x by -6 ఈజ్ ఈక్వల్స్ టు 4 by -12 అంటే -1/. ఇక్కడ మీరు ఈక్వల్ చేసుకుంటే xy వాల్యూస్ x2 వస్తుంది, y వాల్యూ -3 వస్తుంది. x ప్లస్ వై అడిగాడంటే x ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు -1 అవుతుంది. ఇది క్యాలిక్యులేషన్ చేయండి. -1 ఈజ్ క్లియర్లీ ఫస్ట్ ఆప్షన్. క్లియర్. సో ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ చేస్తాను ఈరోజు వీడియోలో. కాన్సెప్ట్ క్లియర్గా చూడండి. ఈ కాన్సెప్ట్ పొజిషన్ వెక్టర్ కాన్సెప్ట్ ఉంది, యూనిట్ వెక్టర్ కాన్సెప్ట్ ఉంది. అట్లా ఏ క్వశ్చన్ అడిగినా మనం చేయగలగాలంటే ముందు కాన్సెప్ట్ తెలియాలి, అలాగే షార్ట్ కట్ అప్లికేషన్స్ కూడా తెలియాలి. దీస్ ఆర్ ద వేరియస్ క్వశ్చన్స్ వాట్ ఐ డిడ్ ఇన్ టుడేస్ వీడియో, దట్ ఈస్ వెక్టర్స్ with the concept as well as some questions as a part 1. We will discuss some more questions in another video. Okay, if you not yet watch my previous videos, please watch them. Otherwise, if you make sure enjoy this video, please like, share and subscribe. So at the same time click the bell notification. Okay, now we see you in the next video. Till then have a great time. Take care. Bye bye.